హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ట్రేడ్ అనాలిసిస్ అనమాట. ఈరోజు అయితే 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో చాలా మంది అడుగుతున్నారు, నువ్వు రియల్‌గానే ఎగ్జిక్యూట్ చేసావా లేదని. సో దానికి మీకు ఒక ప్రూఫ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా నాది, A1 ట్రేడర్ మనీ. సో మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆగస్ట్ 11 కదా. సో ఎవ్రీ డే ఏంటంటే మీకు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవ్రీ డే ఏంటంటే మార్నింగ్ ఇలా పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆగస్ట్ 11 మార్నింగ్ 10:20కి పెట్టాను అనమాట. సో ఓకే, ఈరోజు ఈ ట్రేడ్ అయితే చూడబోతున్నానని ఇదైతే పెట్టాను. అలా ఈ ట్రేడ్ కూడా పెట్టి కొంచెం ఇది రిస్కియర్ కాబట్టి కేర్ఫుల్ విత్ దిస్ ట్రేడ్ అని పెట్టాను. సో దాని తర్వాత అగైన్ మీరు చూసుకుంటే 12:49కి ఒక ట్రేడ్ అయితే హిట్ అయింది, USD క్యాడ్ హిట్ అయింది. సో దాని రిజల్ట్స్ అయితే ఇలా పోస్ట్ చేస్తాను అనమాట. దాని గురించి పెట్టి ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట. సో దాని తర్వాత సెకండ్ ట్రేడ్ కూడా హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ ఎప్పుడు హిట్ అయిందంటే ఈవినింగ్ హిట్ అయింది. బట్ నేను ఏంటంటే 8:30కి అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ గ్రూప్లో పోస్ట్ అనేది పెట్టాను. సో ఇలా అనేది నేను ముందుగానే పోస్ట్ చేస్తాను అనమాట. సో అలాంటి డౌట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గ్రూప్లోకి వచ్చి చెక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా గ్రూప్లో అయితే క్లియర్ చేస్తాను అనమాట. సో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుద్ది. సో ఇంకా ట్రేడ్ అనాలిసిస్కి వస్తే, సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి USD క్యాడ్ అనమాట. USD క్యాడ్ చూసుకుంటే మనకి మన సెటప్ చూసుకుంటే రిజెక్షన్ ఫిల్లింగ్, నేను కొన్ని వందల సార్లు చెప్తున్నా రిజెక్షన్ ఫిల్లింగ్ నేను యూజ్ చేసేది. సో మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా మార్కెట్లో గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వేర్ ప్రైస్ కమింగ్ ఫ్రమ్. సో మార్కెట్లో గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఉంటాయి, వేర్ ప్రైస్ కమింగ్ ఫ్రమ్, ఒకటి వేర్ ప్రైస్ హెడ్డింగ్. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ రెండు అయితే మీకు డెఫినెట్లీ ఐడియా ఉండాలి. ఎక్కడి నుండి రిజెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళబోతుందని. సో ఈ రెండు ఐడియా ఉన్నప్పుడే మీకు ఒక పర్ఫెక్ట్ బయాస్ అనేది ఐడియా ఉన్నట్టు అనమాట. ఓకే, ఈ డైరెక్షన్ వెళ్ళొద్దు, ఇక్కడ వరకు వెళ్ళొద్దు, ఇంత పొటెన్షియల్ ఉంది, ఇక్కడ వరకు నేను ట్రేడ్ తీసుకోవచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెన్స్లో మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది, వేర్ ఇట్ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో మనం చూసుకుంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుండి మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుండి అనేది మార్కెట్ అయితే రిజెక్ట్ అవుతుంది, రైట్? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుండి అనేది మార్కెట్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో మార్కెట్ రిజెక్ట్ అయినాక ఎలా ఫామ్ అయింది చూడండి, ప్రీవియస్ క్యాండిల్ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, అంటే ఒక వీక్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. అదే ప్రీవియస్ గా రిజెక్ట్ అయిన ఏరియాని ఒక బుల్లిష్ క్యాండిల్ ఫిల్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఓకే ఇది ఇంకా పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉంది. ఫస్ట్ థింగ్ పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెట్ ఎక్కడ ఉందో చూడండి. సో మార్కెట్ అయితే డిస్కౌంట్ ఏరియాని టచ్ చేసింది అనమాట. డిస్కౌంట్ ఏరియాని టచ్ చేసి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. సో ఇది సెకండ్ థింగ్. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీక్లీ. మనం ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకున్నామంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా నా సజెషన్ ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవద్దు. మీకు ఎప్పుడైనా అట్లీస్ట్ 2 టైం ఫ్రేమ్స్ ఉండాలి. హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అవర్ ఉన్నారనుకోండి, 4 అవర్ తీసుకోండి. 4 అవర్లు ఉంటే డైలీ తీసుకోండి, డైలీలో ఉంటే వీక్లీ తీసుకోండి. అలా ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ రెఫరెన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకుంటే వీక్లీ. సో వీక్లీ ఎలా ఫామ్ అయింది, వెరీ ఇంపార్టెంట్. సో వీక్లీ ఏమైందంటే చూడండి, సో వీక్లీ ఏమైందంటే మార్కెట్ అనేది బుల్లిష్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. బ్రేక్ చేసుకుంటూ రీటెస్ట్ చేసిన ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఈ లో అనేది మిటిగేట్ అనేది టచ్ అనమాట. ఈ లో అనేది టచ్ చేసి నౌ బుల్లిష్ మూమెంట్ చూపించింది అనమాట. సో ఎప్పుడైతే ప్రీవియస్ వీక్ ఇలా క్లోజ్ అయిందో నాకు అర్థమైంది, ఓకే సెల్లర్స్ అనేవారు కంప్లీట్ గా వీక్ అయ్యారు, ఈ వీక్ బయర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. సో నేనేం చేసా, బై డే కోసం వెయిట్ చేసా. ఓకే ఏ రోజు అయితే నాకు బయింగ్ ఆపర్చునిటీ కనబడుతుందో ఆ రోజే ట్రేడ్ చేద్దాం. సో ఈజీగా బై డే అయితే కనిపించింది అనమాట. సో నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంట్రీ అయితే సేమ్, ఎందుకంటే నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటాను, లోవర్ టైం ఫ్రేమ్స్కి అయితే వెళ్ళను. సో ఎంట్రీ అయితే ఇక్కడ లిమిట్ ఆర్డర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి 1:1 ట్రేడ్ తీసుకున్నాను. సో ఎంట్రీ అయితే ఎక్కడ తీసుకున్నాను, ట్రిగ్గర్ ఎక్కడ అవుద్ది, స్టాప్ లాస్ వచ్చేసి ఇది విక్ అనేది బాగా లెంత్ ఉంది కదా. సో విక్ లాంగ్ ఉండి బాడీ అనేది చిన్నగా ఉండేటప్పుడు మనం విక్ 50% గా డివైడ్ చేసి విక్ కింద మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టాప్ లాస్ అనేది నేను 50% గా డివైడ్ చేసి 50% మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్ అక్కడైతే ట్రేడ్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ నెక్స్ట్ లిక్విడిటీ పాయింట్ నేను టేక్ ప్రాఫిట్ గా తీసుకున్నాను. సో ఇలా అయితే ట్రేడ్ తీసుకున్నాను, దెన్ ఇలా ట్రేడ్ హిట్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది USD క్యాడ్ ఎలా హిట్ అయింది అనేది. సో ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రేడ్ ఓపెన్ చేసిన వెంటనే సడన్ గా స్ప్రెడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మార్నింగ్ చాలా అంటే చాలా స్ప్రెడ్ ఎక్కువ అయితే ఉంది. సో నాకు ట్రేడ్ క్లోజ్ చేసి అగైన్ ఇంకో ట్రేడ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ టైంలో రాంగ్ ప్లేస్ లో నాకు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి USD JPY. సో USD JPY వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఎవరైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ట్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది బుల్లిష్ గా వెళ్తుంది అనుకోండి, మీరు ఎప్పుడైనా ఫస్ట్ లెగ్ లో ట్రేడ్ తీసుకోవద్దు. ఇలా ఫస్ట్ ఎప్పుడైతే మనకు కన్ఫర్మేషన్ ఇస్తే ట్రేడ్ తీసుకోవద్దు. మీకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు చూసారో లేదో మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి.
అప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి దెన్ మార్కెట్ అనేది మీ డైరెక్షన్ వెళ్తుంది. కరెక్టే కదా. సో ఎప్పుడు మీరు ఫస్ట్ లెగ్ లో అయితే ట్రేడ్ తీసుకోవద్దు. అప్పుడు ఏమవుద్ది, అగైన్ ఇలా పైకి వెళ్ళి మీ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. అదే మీరు సెకండ్ లెగ్ లో ట్రేడ్ తీసుకున్నారంటే దెన్ హై ఛాన్స్ అనమాట టేక్ ప్రాఫిట్ హిట్ అవడానికి. సో ఫస్ట్ లెగ్ లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, సెకండ్ లెగ్ లో ట్రేడ్ తీసుకోండి. ఎగ్జాక్ట్ నేను ఫాలో అయింది కూడా ఇదే. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఫస్ట్ థింగ్ డిస్కౌంట్ ఏరియాలో ఉంది ఈజీగా. ఓకే, అప్ ట్రెండ్ లో డిస్కౌంట్ ఏరియాకి చాలా డిస్కౌంట్ ఏరియాకి వచ్చింది. సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో మనకు చూసుకుంటే ఇదంతా లిక్విడిటీ ఏరియా. చూసారు ఎంత లిక్విడిటీ అనేది ఉంది ఇక్కడ. సో ఇదంతా లిక్విడిటీ ఏరియా. అట్ ది సేమ్ టైం పైన ఫెయిర్ వేల్ గ్యాప్ అనేది ఉంది. పైన ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది కదా, ఈ ఏరియా నుండి ఏరియా వరకు. సో ఈ ఏరియా నుండి ఏరియా వరకు ఫెయిర్ వేల్ గ్యాప్ అవుతుంది. సో ఫెయిర్ వేల్ గ్యాప్ అనేది మ్యాగ్నెట్ అనమాట, వాటిని అట్రాక్ట్ చేసుకుంటుంది ప్రైస్ ఆ ఏరియాకి. సో ఈ లిక్విడిటీ అండ్ ఈ ఫెయిర్ వేల్ గ్యాప్ చూసి నేను ఎక్కడైతే ఈ బుల్లిష్ డే తర్వాత ట్రేడ్ తీసుకున్నాను. అండ్ నేను చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఫస్ట్ లెగ్ లో ట్రేడ్ తీసుకోవద్దు, సెకండ్ లెగ్. చూడండి ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చి చేసింది, మళ్ళీ బ్యాక్ వచ్చి వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసేది అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మీరు సెకండ్ లెగ్ లో ట్రేడ్ తీసుకున్నారో అప్పుడు హై ఛాన్స్ అనమాట మీకు మీ వైపు డైరెక్షన్ లో వెళ్ళడానికి మార్కెట్ అనేది. సో ఇలా అనేది మార్కెట్ మూవ్ అయింది. అండ్ దెన్ మీరు వీక్లీ చూసుకున్నా కూడా మంచి కన్ఫర్మేషన్ ఉంది. మన వీక్లీ చూడండి ఏమైంది, వీక్లీ ఆల్రెడీ ఈ జోన్ మిటిగేట్ చేసి వచ్చేసింది. సో ఆల్రెడీ రీటెస్ట్ చేసింది. సో ఇంకా దీని కిందకి రావాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనకి ఎనీ ఆపర్చునిటీ, ఒక బుల్లిష్ ఆపర్చునిటీ కనిపిస్తే మనకి బై తీసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఆల్సో ప్రీవియస్ వీక్ చూసారా, మనకు ఆల్రెడీ బుల్లిష్ కన్ఫర్మేషన్ అనేది చూపించేసింది ప్రీవియస్ వీక్. సో ఈ వీక్ మోస్ట్లీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ హై సైడ్ రిజెక్ట్ అయింది, లోవర్ సైడ్ రిజెక్ట్ అయింది. సో ఇది కొంచెం డేంజరస్ అనమాట. అక్కడ నాకు కొంచెం డౌట్ అనిపించింది. బట్ నేను ట్రేడ్ హోల్డ్ చేశాను. ఇప్పుడు బ్రేక్ ఈవెన్కి నా స్టాప్ లాస్ పెట్టేసి ట్రేడ్ అయితే హోల్డ్ చేశాను. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో అలా అయితే నా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.